నమస్తే. సమ్మర్ కదండి, పిల్లలందరూ కూడా స్పెషల్స్ కావాలి అని అడుగుతారు. తక్కువ ఆయిల్లో తక్కువ టైంలో అయ్యే ఈ మిక్స్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ చూపించిన డ్రై స్పైసెస్ అన్నిటినీ ఒక్క జీడిపప్పు తప్ప మిగిలినవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి 2 నిమిషాలు రోస్ట్ చేసుకొని 2 పెద్ద టమాటాలు లేదా 4 చిన్న టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 క్యారెట్, 2 బంగాళదుంప, పెద్ద కాలీఫ్లవర్, జీడిపప్పు, 1 గుప్పెడు ఉప్పు వేసి నీరు వేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కూరల్ని వేరేగా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు, మిగిలిన మసాలాలు, కొద్దిగా నీరు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిగిలిన నీటిని ఉంచుకొని కూరలో మనం తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇంకా నెయ్యిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పచ్చివాసన పోయాక సగం క్యాప్సికం, గుప్పెడు బఠానీలు, గుప్పెడు స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికినంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ కూరలు ఉడికాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరలు 4 పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, ఇంకా ఆ పేస్ట్ ముందు ఉంచుకున్న నీటిని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ బాగా తేలుతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ మీగడ, 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్ వెజ్ కూర తినడానికి రెడీ. చాలా ఈజీగా ఉంది కదండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది.